అఫ్ కోర్స్ అండ్ నో ప్రాబ్లం రెండు ఒకటే చోట వాడొచ్చా, రెండింటికి సేమ్ అర్థం వస్తుందా? వినడానికి సేమ్ అర్థం అన్నట్టు అనిపిస్తుంది, బట్ దేర్ ఈజ్ అ స్లైట్ డిఫరెన్స్. అఫ్ కోర్స్ ఎప్పుడు చెప్పాలి అంటే ఇది ఆబ్వియస్గా ఇదే కదా అని అంత క్లారిటీ అండ్ క్లియర్గా తెలుస్తుంది అనేటప్పుడే మనం అఫ్ కోర్స్ అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, నన్ను ఎవరైనా అడుగుతున్నారు క్యాన్ యూ స్పీక్ ఇంగ్లీష్ అని, నేను అంటున్నాను అఫ్ కోర్స్. ఎందుకు అంటున్నాను? బికాస్ నేను ఆల్రెడీ ఒక స్పోకెన్ ఇంగ్లీష్ టీచర్ కాబట్టి అది ఆల్రెడీ క్లియర్ అండ్ ఆబ్వియస్ కాబట్టి అఫ్ కోర్స్ అని చెప్తాము. సో ఎలాంటి సిచ్యువేషన్లో అయితే ఆబ్వియస్గా క్లియర్గా ఇదే ఆన్సర్ అని ఉంటుందో అప్పుడు మనం అఫ్ కోర్స్ అని చెప్పాలి. మరి నో ప్రాబ్లం అని ఎప్పుడు చెప్పాలి? సపోజ్ ఎవరన్నా మనకి హెల్ప్ చేశారు, హెల్ప్ చేసినప్పుడు మనం అఫ్ కోర్స్ అనమని అనుకోండి, అప్పుడు వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే నేను హెల్ప్ చేయడం ఏమన్నా నా నైతిక బాధ్యతనా? అఫ్ కోర్స్ అంటాడు ఏంటి వీడు, అది నేను చేయాల్సింది, అదేదో క్లియర్గా ఉంది, ఆబ్వియస్గా ఉంది, అది నువ్వే చేయాలి కదా అన్నట్టు అర్థం వస్తుంది. కాబట్టి అక్కడ వాళ్ళు దానికి కొంచెం అఫెండ్ అవ్వచ్చు, దే మైట్ ఫీల్ స్లైట్లీ డిస్మిసివ్. సో ఎవరైతే మీకు హెల్ప్ చెప్పారో అప్పుడు మీరు కృతజ్ఞత భావాన్ని తెలియజేయాలనుకుంటున్నప్పుడు నో ప్రాబ్లం అని చెప్పొచ్చు, థ్యాంక్ యూ అని చెప్పొచ్చు, లేదంటే యు ఆర్ వెల్కమ్ అని చెప్పొచ్చు. సో ఒక చిన్న అసెస్మెంట్ పెట్టుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, కుడ్ యూ ప్లీజ్ పాస్ ద సాల్ట్ అని అంటున్నాము, అప్పుడు ఏం చెప్పొచ్చు? అఫ్ కోర్స్ అని చెప్పాలా, నో ప్రాబ్లం అని చెప్పాలా? ఇక్కడ అఫ్ కోర్స్ అని చెప్పొచ్చు, ఎందుకంటే అది పాస్ చేయడంలో నాకు ఏమీ అభ్యంతరం లేదు, అండ్ ఎట్లా ఫుడ్ పెట్టాక సాల్ట్ వేయాల్సిందే కదా, సో అది ఆబ్వియస్ కాబట్టి మనం ఇవ్వచ్చు. ఇక్కడ నో ప్రాబ్లం కూడా చెప్పొచ్చు. కానీ ఇంకొక సిచ్యువేషన్ ఇస్తాను, అక్కడ ఏమొస్తుందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ ద లవ్లీ గిఫ్ట్, అప్పుడు ఏమంటారు? అఫ్ కోర్స్ అంటామా, నో ప్రాబ్లం అంటామా? అప్పుడు మనం నో ప్రాబ్లం అని చెప్తాము. అంటే ఎవరో మనకి థ్యాంక్స్ చెప్తున్నప్పుడు మనం వాళ్ళకి నో ప్రాబ్లం అని చెప్తున్నాము. ఇక్కడ అఫ్ కోర్స్ అని చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు అంటే నీకు గిఫ్ట్ ఇవ్వాల్సింది ఏదో నా బాధ్యత అన్నట్టు మీనింగ్ వచ్చేస్తుంది. అదేదో ఆబ్వియస్ కదా, నువ్వే కదా నాకు గిఫ్ట్ ఇవ్వాల్సింది అన్నట్టు వస్తుంది. కాబట్టి అక్కడ అఫ్ కోర్స్ చెప్పం, అక్కడ నో ప్రాబ్లం అని చెప్తాం, ఆర్ యు ఆర్ వెల్కమ్ అని చెప్తాం. సో ఎవరైతే కృతజ్ఞత భావంతో మనకి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నారో అప్పుడు వాళ్ళకి మనం నో ప్రాబ్లం ఆర్ యు ఆర్ వెల్కమ్ అని చెప్పి ఆ సిచ్యువేషన్ని సక్సెస్ఫుల్లీ క్లోజ్ చేస్తాము. సో ఐ హోప్ ఇలాంటి చిన్న చిన్న విషయాలు మీకు మంచిగా అర్థమైతే, అందుకని నా షార్ట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను నా ఛానల్లో పెద్ద వీడియోస్ కూడా పెడతాను, అందులో డీటెయిల్గా ఇట్లాంటి కాన్సెప్ట్స్ నేను మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికోసం కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నాతో పాటు 10 months ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే నా కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ తీసుకోండి.